ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. తెలంగాణ అనే పదం లేదు డిక్షనరీలో అన్నాక కూడా చంద్రబాబు నాయుడు ఆపలేదని రేవంత్ రెడ్డి ఖండించాడు, కిషన్ రెడ్డి ఖండించాడు, బండి సంజయ్ ఖండించాడు. అంటే ఏమన్నట్టు తెలంగాణ ఎట్లనో ఓనిగా వాళ్ళు మాత్రం ఒకటైరు. ఇప్పుడంతా పవన్ కళ్యాణ్ అంటాడు మా దగ్గర కొబ్బరికాయలు ఎండిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళు మా మీద అసూయ పడ్డారు అందుకోసం ఎండిపోతున్నాయి అంటాడు. తెలంగాణ ఇచ్చినప్పుడట 11 రోజులు అన్నమే తినలేదట పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదట బాధతోటి. తెలంగాణ ఎట్లయిపోయాను. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరితోటి కలిసి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇక వీళ్ళకి ఆయన సపోర్ట్ బీజేపీ అందరూ కలిసి కేసీఆర్ రావద్దుగా మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళా తెలంగాణ మళ్ళా పచ్చబడుతుంది. పచ్చబట్టే తెలంగాణ ధ్వంసం చేస్తున్నారు. మనం మంచిగా చేపిద్దాము పోరాడదాము అని కేసీఆర్ ప్రయత్నం చేస్తే కేసీఆర్ ని బదనాం చేయాలి, ఏదో కేసు పెట్టాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఇగో ఇవాళ తెలంగాణ ప్రమాదంలో ఉన్నది అని చెప్పి చెప్తాను మీకు సోదరులారా. 14 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకున్న మొదలు ఎటువంటి పరిస్థితులు ఉండడం మళ్ళీ ఇవాళ తెలంగాణ అదే కోవలోకి పోతా ఉన్నది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ తెలంగాణ పచ్చబడ్డ తెలంగాణ చూస్తే అసూయ కలుగుతున్న వాళ్ళకి, కళ్ళు మండుతున్న వాళ్ళకి. అందుకే రేవంత్ రెడ్డిని వాడుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళు ఎంత చెప్తా తింటా ఉన్నాడు. కాబట్టే తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తన రాయశరన్ అన్నాడు, మర్చిపోయినా జొన్నలు కొనుండ్రా మేము అసెంబ్లీలో మాట్లాడితే కొంటామన్నారు. 2 నెలల నిన్న మొన్న కాంట పెట్టిరట. కాంట పెట్టి ఆయన దగ్గర 10 కిలోలు తీసుకుంటామంటున్నారట. షిండే అంటే ఇప్పుడు అడిగిండు 30 క్వింటాలు వండుతున్నది, 10 క్వింటాలే నువ్వు తీసుకుంటే మరి 20 క్వింటాలు ఎవరింట్లో పోయాలి? ఎవరింట్లో పోతాం? పోతామా నువ్వు ఎమ్మెల్యే ఇంట్లో? పోతామా నువ్వు ఎమ్మెల్యే ఇంట్లో? 20 కిలోలు మొత్తం జొన్నలు ఇంట్లో తీసుకుపోకపోతే మీ ఎమ్మెల్యేగానే మొత్తం తీసుకుపోయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ ఎక్కడైతే మొత్తం పెసర్లు, కందులు, జొన్నలు, వడ్లు ఎంత వండుకంటే తీసుకున్నాడో మీరు అట్లా తీసుకోవాలి, లేకపోతే మీ ఇంకనే వస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ తెలంగాణ ఈ పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ సైనికుల మీదనే ఉన్నది. వేరే పార్టీ వాళ్ళకి ఉన్నది. ఇక మనం కొట్లాడి తెచ్చిన మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మనకు ఆ సోయి ఉంటుంది, మనకు ఆ ప్రేమ ఉంటుంది. తెలంగాణ చెడిపోతే సూరబుద్ధి కాదు, తెలంగాణను కాపాడుకోవాలనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. కాబట్టి మన బాధ్యత మనదే. ఏనాటికైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. కాబట్టి సోదరులారా, గ్రామ గ్రామాన మనం కేసీఆర్ చేసినటువంటి పనులని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని చెప్పి ఈ రాక్షసుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి గలీజు పనులను కూడా చెప్పి మనం ఎట్లా సతాయిస్తున్నాడు, ఎట్లా హింసపెడుతున్నాడు ఇవన్నీ కూడా చెప్పి ప్రతి గ్రామంలో పార్టీలోకి సభ్యుల్ని ఎక్కువగా చేర్పించే ప్రయత్నం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనం బలమైతేనే, టీఆర్ఎస్ పార్టీ బలమైతేనే తెలంగాణ కాపాడబడుతుంది, తెలంగాణ బతుకుతుంది. కాబట్టి సోదరులారా, ఇది మీకోసం, మన సురేంద్రన్న కోసం, కేసీఆర్ కోసం మాత్రమే కాదు, తెలంగాణ కోసం అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి దుస్తుల చర్యల నుంచి, గవర్నర్ హస్తాల నుంచి తెలంగాణని విడిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. బ్రహ్మాండంగా సభ్యుల్ని చేర్పించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. తద్వారా మళ్ళీ సురేంద్రని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, తెలంగాణని మనం మంచిగా మళ్ళా పచ్చగా తెలంగాణను చేసుకోవాలి.
మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ